పురాతన ఖగోళ గ్లోబును 1492 సంవత్సరంలో ఎవరు రూపొందించారు? మార్టిన్ బెహైమ్. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును రూపొందించారు? ఆన్సర్ జహాంగీర్. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష యొక్క పొడవు? ఆన్సర్ 965 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్, లాంగిట్యూడ్ అనేది ఏ భాషకు చెందిన పదం? ఆన్సర్ లాటిన్. నెక్స్ట్, మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు? డిసెంబర్ 22. నెక్స్ట్, విషవత్తులు రోజులు ఏవి? మార్చి 21, సెప్టెంబర్ 23. నెక్స్ట్, సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డు వస్తే ఏర్పడేది ఏది? ఆన్సర్ చంద్రగ్రహణం. నెక్స్ట్, శీతాకాల అయనాంతం అనగా? ఆన్సర్ పగటి సమయం కంటే రాత్రి సమయం తక్కువగా ఉండడం. 9, భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ఏమంటారు? ఆన్సర్ కక్ష. నెక్స్ట్, టకీ అల్దీస్ ఆధునిక గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆన్సర్ 1570. నెక్స్ట్, గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆన్సర్ లాటిన్. నెక్స్ట్, సూర్యగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? ఆన్సర్ అమావాస్య. మార్చి 21 నా ఉత్తర దక్షిణ గోళాలలో ఉన్న ఋతువులు వరుసగా? ఉత్తరార్ధ గోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధ గోళంలో శరదృతువు. నెక్స్ట్, ఏ అర్ధగోళంలో గరిష్ట ఖండాలు ఉన్నాయి? ఆన్సర్ ఉత్తరార్ధగోళం. నెక్స్ట్, లాటిట్యూడ్ అనగా? ఆన్సర్ వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. నెక్స్ట్, కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు? ఆన్సర్ జూన్ 21. నెక్స్ట్, వేసవి అయానాంతం అనగా? వేసవి అయానాంతం అనగా? పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండడం. నెక్స్ట్, విషవత్తులు అనగా? పగలు రాత్రి సమానంగా ఉండడం. నెక్స్ట్, చంద్రగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? ఆన్సర్ పౌర్ణమి. నెక్స్ట్, సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తర దక్షిణార్ధ గోళాలలో ఉండే ఋతువులు వరుసగా?
ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు. నెక్స్ట్, ఋతువులు దేనివల్ల ఏర్పడతాయి? ఆన్సర్ భూపరిభ్రమణం వల్ల. నెక్స్ట్, లాటిట్యూడో అనేది ఏ భాషా పదం? ఆన్సర్ లాటిన్.